రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోకోనట్ ఎంత మెయిన్ క్రాప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దీనికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల, సరైన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆదుకోవడం లేకపోవడం వల్ల ఈరోజు చాలా వరకు రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ దాని గురించి మేము ఆనాడు కూడా ఎన్నికల సమయంలోని కూడా మేమిద్దరం కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కోకోనట్ రైతుల్ని మేము ఆదుకుంటామని కూడా తెలియచేయడం జరిగింది. ఈరోజు మీ అందరూ నాతో పాటు, అలాగే పి గన్నవరం ఎమ్మెల్యే గారు, మన గిడ్డి సత్యనారాయణ గారు, ఇద్దరం కూడా కలిసి ఈరోజు దాన్ని రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరితో తెలుసుకున్నాం ఏమేమి సమస్యలు ఉన్నాయని. ఈ రోజున కోకోనట్కి బై ప్రోడక్ట్స్ని మనం ఇక్కడ ఉపాధి కల్పించగలుగుతామని, లేకపోతే ఇక్కడ మనం దీన్ని ఈ క్రాప్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లోని దీన్ని ఏ విధంగా దీనికి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసి ఎలా ముందుకు తీసుకెళ్తామనే నిర్ణయాలు కూడా మేము తీసుకుంటామని కూడా ప్రజలు తెలియజేసుకుంటూ, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఫ్లిప్డ్ క్లాస్రూమ్స్, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కరిక్యులం, KL deemed to be university. మార్కెట్కి రావడం జరిగింది. అంటే కోనసీమకి ప్రధానమైనటువంటి పంట కొబ్బరి పంట కాబట్టి ఆ కొబ్బరి పంటకు సంబంధించినటువంటి మద్దతు ధరకి ఏ విధమైనటువంటి పరిష్కారం కావాలో అనే దాని మీద ఇక్కడికి రావడం జరిగింది. సపోర్టింగ్ ప్రైస్ ఎట్లా ఇస్తారు ఏంటనే దాని మీద అధికారులతోటి, అదేవిధంగా రైతులతోటి డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి మన ఎంపీ గారికి పూర్తి వివరాలన్నీ చెప్పడం జరిగింది. దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మన ఎంపీ గారు పై అధికారులతో మాట్లాడి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి కొబ్బరి మద్దతు ధర ఇచ్చేటందుకు ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీ గారు పాల్గొనడం కూడా మన అదృష్టంగా భావిస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.